హాయ్ అండి. ఈరోజు మీకోసం ప్రియురాలి పెళ్లికి పార్ట్ 4 సిగరెట్ పొగలనే నా ఆలోచనలు వెనక్కి వెళ్తున్నాయి. ఆ రోజు బస్టాండ్లో తనని చూడటమే ఆఖరు. ఏమైందో తెలియదు. ఆ రోజు రాత్రి తను చేరుకున్నాక నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయలేదు. రోజు ఫోన్ వంక చూస్తుండేవాణ్ణి. ఉండలేకపోయేవాణ్ణి. ఫేస్బుక్, వాట్సాప్ ఎందులోనూ యాక్టివ్గా లేదు. కాల్ ట్రై చేశాను. నెంబర్ కలిసేది కాదు. ఏడవని రోజు ఉండేది కాదు. సిగరెట్ మందుని మళ్ళీ నా జీవితంలో ఆహ్వానించడానికి ప్రయత్నించాను. కానీ తనకిచ్చిన మాట నన్ను ఆపేసేది. వైజాగ్లో తన అడ్రస్ తెలియదు. నాకు కూడా తెలిసిన వారెవరూ లేరు. ఏమైందో అర్థమయ్యేది కాదు. నెలలు గడిచిపోయాయి. దేనిపైన శ్రద్ధ ఉండేది కాదు. ప్రోగ్రామింగ్పై దృష్టి లేదు. జాబ్పై ఆశ కూడా పోయింది. మా నాన్న ఒకరోజు నాతో, రే రామ్, ఇలా రా కూర్చో అని రూమ్లో ఉన్న నన్ను హాల్లోకి పిలిచారు. ఎన్నో నిద్రలేని రాత్రుల వల్ల నా కంటి చుట్టూ నల్లటి వలయాలు వచ్చేశాయి. కళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయినట్టు అయిపోయాయి. నా మీద నాకు శ్రద్ధ లేదు. బయటకు కూడా వెళ్ళేవాణ్ణి కాదు. సరిగ్గా తినేవాణ్ణి కాదు. నేను నీరసంగా నడుచుకుంటూ వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాను. టీవీ ఆన్లో ఉంది. నాన్నకి ఇష్టమైన ఘంటసాల పాటలు వస్తున్నాయి. అక్కినేని గారి పాట జగమే మాయ. నాన్న నా ముందున్న మరో సోఫాలో కూర్చున్నారు. నేను నాన్న వైపు చూడలేక టీవీ వైపు చూస్తున్నాను. నాన్న రిమోట్తో టీవీ వాల్యూమ్ మ్యూట్లో ఉంచి నన్ను చూసి, నాన్న, రే రామ్, గత 5 నెలల నుంచి చూస్తున్నాం. నీలో ఏదో మార్పు, ఏదో వేదనతో బాధపడుతున్నావు. ఏ రోజు నాతో కానీ అమ్మతో కానీ పంచుకోలేదు. గది నుంచి బయటికి రావు. అన్నం తినవు. ఎవరిని పలకరివ్వవు. మాట్లాడడానికి ప్రయత్నిస్తే వెళ్ళిపోతావు. ఇలా అయితే ఎలా నాన్న? మాకున్నది నువ్వొక్కడివి. దేవుడి దయ వల్ల మనమేమీ లేని పరిస్థితుల్లో లేము. ప్రభుత్వ ఉద్యోగం ఉంది. సొంత ఇల్లు, కొంత పొలం ఉన్నాయి. నువ్వు ఉద్యోగం రావట్లేదని ఇలా అయిపోతున్నావని అర్థమవుతుంది. ఇంతలో అమ్మ వచ్చి నాన్న పక్కన కూర్చొని నన్ను చూసి ఏడుస్తుంది. నాన్న అమ్మని ఏడవద్దని చెప్పి నా వైపు చూస్తూ, చూడు రామ్, నువ్వేం జాబ్ చేసి మమ్మల్ని పోషించవలసిన అవసరం లేదు. నువ్వు ఖాళీగా ఉండి కూర్చొని తిన్నా కూడా మాకున్నదే అయిపోదు. నాకింకా 10 ఏళ్ళు సర్వీస్ ఉంది. ఇంకొంత వెనకేస్తాను. నువ్వేం ఆలోచించకు, మా మాట విను అని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. నేను ఏడ్చేశాను. నేను మారాలి అనుకున్నాను. నాన్న వినే ఘంటసాల పాటలు నేను అలవాటు చేసుకున్నాను. కలిమిలే ముళ్ళు కష్టసుఖాలు కావడిలో కుండలనే భయమేలునోయి. నాకు బాగా నచ్చిన వాక్యాలు ఇవి. ఆ రోజు నుంచి నేను మళ్ళీ మామూలుగా మారడానికి ప్రయత్నించాను. అసలు విషయం ఇంట్లో చెప్పలేదు. చెప్పి వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. లావణ్య అంత తేలిగ్గా నన్ను మర్చిపోదు. ఏదో ఒకటి జరిగి ఉండాలి అనుకున్నాను. సిగరెట్ పూర్తిగా అయిపోయి మంట తగిలి వేళ్ళు చిరుక్కుమనిపించి చేతిలోని మిగిలిన చిన్న ముక్క కింద పడేశాను. కిషోర్ నన్ను చూసి నవ్వాడు. టైం చూస్తే 9 అయ్యింది. కిషోర్ కొంచెం దగ్గరికి వచ్చి నాతో, సార్ ఇక్కడే సరిపోయేలా ఉంది. ఇంకో 1-2 గంటలో ఇలాగే ఆలోచిస్తే ఇటు నుంచి ఇటు వెనక్కి పోవచ్చు అన్నాడు. నేను నవ్వి మూసుకుని బండి తీరా అన్నాను. బండి స్టార్ట్ అయింది. లాలా చెరువు దాటాము. దివాన్ చెరువు దారిలో ఎడమవైపు 2 వైన్ షాపులు కనిపించాయి. ఎందుకు మనసు తాగాలని పీకేస్తుంది. కిషోర్ నా నిశ్శబ్దాన్ని గమనించి, ఏంట్రా మందేద్దామా అన్నాడు. నేను నా మనసులో, వీడికెలా అర్థమైంది కరెక్ట్గా అడిగాడు అనుకున్నాను. కిషోర్, రేయ్, వీడికెలా అర్థమైంది అనుకుంటున్నావా? నువ్వు ఆ వైన్ షాప్ వంక ఆశగా చూస్తుంటే అద్దంలోంచి చూసి అడిగాను. తాగుదామంటే చెప్పు, ముందెక్కడైనా ఆపుతాను. అయినా ఇంకో గంటకి కావి ఇవి తెరవరు. 10 దాటాలి. నేను మళ్ళీ వాడితో, ఇప్పుడొద్దు, అన్నవరంలో దర్శనం అయ్యాక అన్ని. కిషోర్, ఓహో, అయితే ముందన్నమాట, కుమ్మేద్దాం. ఈ దెబ్బతో నీ బాధ పోద్ది. నాకు ఫుల్ కిక్కు వస్తుంది. మళ్ళీ వాడే, పెళ్ళెప్పుడు రా అంటే టైం చూసావా? నేను 7:30కి అనుకుంటాను. అడ్రస్ కార్డ్ మీద ఉంది. కిషోర్, 6 నెలలు దాటిందిరా నువ్వు లావణ్యని చూసి మాట్లాడి. ఇప్పుడు ఒకసారిగా పెళ్ళికి వెళ్తున్నావు. మీ ప్రేమ కథ ఇలా అవుద్దనుకోలేదురా. నేను నాలో, నీకు తెలిసింది కొంచెమేరా. నాలో నేను కుమిలిపోయి 6 నెలలు 6 యుగాల్లా గడిపాను. పైకి ప్రేమిస్తున్నాం కానీ తర్వాత ఏంటో ఎలా చెప్పగలంరా. ఇలా అప్పుడప్పుడు ఊహించనివి కూడా జరుగుతుంటాయి అన్నాడు. కిషోర్, అంతే అంతే. బైక్ వేగం పెంచాడు. రాజనగరం దాటాం. జంగంపేట వచ్చాక టీ తాగుదాం అని అన్నాను. ఆపాక ఇద్దరం ఒక టీ స్టాల్లో టీ తాగి మళ్ళీ బయలుదేరాం.
11:30కి అన్నవరం చేరాము. బండి బస్టాండ్ పార్కింగ్లో పెట్టాం. ఇక్కడికి అంత క్రితం నేను లావణ్య 2 నెలలకోసారైనా వచ్చేవాళ్ళము. తనతో గడిపిన ప్రతి క్షణం నాలో ఉండిపోయింది. లాస్ట్గా ఇక్కడకు వచ్చింది 8 నెలల క్రితం, అంటే మేము విడిపోయే 2 నెలల ముందు. ఆ రోజు ఉదయాన్నే తను కాల్ చేసి అన్నవరం వెళ్దామంది. ఇప్పటికప్పుడు చెప్తే ఎలా అని నేను అన్నప్పటికీ తను వినిపించుకోలేదు. ఇద్దరము బయలుదేరాము. సరదాగా మాట్లాడుకుంటూ మాకు సమయం తెలిసేదే కాదు అసలు. దర్శనం అయ్యాక ప్రసాదం తీసుకుని గుడి ప్రాంగణంలో కూర్చున్నాక తను నాతో, నేను ఒకవేళ నీకు దూరం అయి నువ్వు ధైర్యంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఆ దూరం ఎలా అయినా కావచ్చు, చావైనా. నేను, ఏంటి ఆ పిచ్చి మాటలు, చావడం ఏంటి? నీకన్నా ముందు నేనే చచ్చిపోతాను, నీకేం కాదు, కానివ్వను కూడా. అయినా మనిద్దరిని కలిపిన సత్యనారాయణ స్వామి విడదీస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? తను, దేవుడు ఎవరి పక్షాన ఉండడురా, అన్నీ చూస్తుంటాడు. ప్రేమ మన చేతిలో ఉన్నప్పటికీ పెళ్లికి వచ్చేసరికి కుటుంబాలు వచ్చేస్తాయి. ఏవేవో మాటలు, పరువు, మర్యాదలు. వాళ్ళు ఇలా అనుకుంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారు అనే భ్రమలో ఉండి దూరం చేయడానికి, మనం ప్రేమించుకోవడానికి పట్టినంత సమయం వాళ్ళకి పట్టదు. నేను తన మాటల్లో అంతరార్థం ఆలోచించలేదు. తనను నేను దూరం చేసుకోను అని నాకు తెలుసు. అలాంటప్పుడు ఇవన్నీ ఆలోచించి బాధపడడం అనవసరం అనుకున్నాను. బండి పార్క్ చేసి రోడ్డున నడిచి వెళ్తుంటే ఒక ముసలావిడ రోడ్డు పక్కన పూలు అమ్ముతుంది. మమ్మల్ని చూసి, ఏంటి బాబు కొండపైకా అని అడిగింది. మేము తల ఊపాము. ఆవిడ, పంచె తుండు వేసుకొని వెళ్ళండి బాబు, కొండపైన వెళ్లే వాళ్ళకి ఇవి తప్పనిసరిగా చేశారు అంది. కిషోర్, రే ఇప్పుడు పంచతుండు కొనుక్కొని కట్టుకొని వెళ్ళేంత టైం ఎక్కడుంది? వెనక్కి వెళ్ళిపోదామా? నేను, ఎలానో వచ్చాము కదా, దర్శనం చేసుకునే వెళ్ళాలి. గుడి దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళకూడదురా. ముందు సెంటర్కి వెళ్ళి పంచతుండు కొనుక్కొని ఎక్కడొక చోట మార్చుకొని మన బట్టలు ఏదైనా కవర్ కొనుక్కొని అందులో వేద్దాం, సరేనా? కిషోర్, రే నాకు ఆకలి మొదలైంది. నేను, కొండ కిందికి వచ్చాక ముందుకు వెళ్తే తేటగుంట ఊరు వస్తుంది. అక్కడే దాబా, వైన్స్ కూడా ఉన్నాయి. కిషోర్ కళ్ళు విప్పార్చి, మొత్తం ఎప్పుడు తిరిగేసావురా? వైన్ షాప్ అడ్రస్లు కరెక్ట్గా చెప్తున్నావు. నేను, ఒకసారి మా మామయ్య నేను అక్కడ బీర్ తాగాం, అందుకే తెలుసు. కిషోర్, ముందు పద, బట్టలు తీసుకొని దర్శనానికి పోదాం అని తొందర పెట్టసాగాడు. మందంటే చాలు వీడు కాళ్ళు నిలవవు అనుకున్నాను. ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.